హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ రామబాణాలు నూరు వరహాలు ప్లాంట్ ఎంత బాగా పూసిందో. అయితే మొన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు కొన్ని ఫ్లవర్స్ అయితే విచ్చుకోలేదండి. ఇప్పుడైతే పూర్తిగా అన్నీ విచ్చుకున్నాయి. ప్లస్ స్టార్టింగ్లో పూసిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాలిపోతూ ఉన్నాయండి. అయితే నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన వీడియోలో నేనైతే అడిగాను, ఈ పువ్వులు పూజకు వాడచ్చా అని. అయితే వాళ్ళు ఒకరిద్దరు మాత్రం కామెంట్ చేశారు, ఇవి పూజకు వాడుకోవచ్చని. అందుకోసము నేనైతే ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత ఒక 10 వరకు అయితే మొగ్గల్లాగా ఉన్నాయి. అవి కూడా విచ్చుకోవడానికి మొక్కకు కావలసిన ఎనర్జీ అయితే వస్తుంది ఈ పువ్వులు తెంపుకోవడం వల్ల. కాబట్టి నేనైతే ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. వీడియో చాలా చిన్నదే, ఎండ్ వరకు చూడండి. నేను ఈ పువ్వులతో మా పూజా రూమ్ని ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది క్లిప్ యాడ్ చేస్తాను ఎండ్లో. కాబట్టి ఎండ్ వరకు చూడండి. ఈ ఈ పువ్వులు, పూసిన పువ్వులు తెంపుకొని స్వామికి పెట్టుకుంటే పుణ్యమన్న వస్తుంది. లేదంటే మొక్క మీద అన్నీ రాలిపోతుంటే బాధ అవుతూ ఉంది. అందుకోసం అయితే నేను తెంపుకుంటున్నాను. ప్లస్ మంచి మొగ్గలు కూడా మళ్ళీ విచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎక్కడైతే మనం ఫ్లవర్ని తెంపుతున్నామో అక్కడ మళ్ళీ కొమ్మలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇంత చిన్న పాట్లోనే ఇన్ని పువ్వులు రావడానికి నేను ఏం టిప్స్ ఫాలో అయ్యాను అనేది పాత వీడియోలో షేర్ చేశానండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నేను ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేసుకున్నాక మొక్క అయితే ఈ విధంగా ఉంది. కొన్ని ఉన్నాయి, మొగ్గల్లాగా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీక్ వరకు మళ్ళీ విచ్చుకోవచ్చు. కాబట్టి ఏవైతే మొగ్గల్లాగా ఉన్నాయో వాటిని వదిలేసి బాగా విచ్చుకున్న పువ్వులను అయితే తెంపుకున్నాను. చూడండి, ఇన్ని పువ్వులు అయితే వచ్చాయి. ఇక ఈ పువ్వులతో దేవుడికి పెట్టుకునేదేనండి. కాబట్టి ఇవి నేను అలంకరించుకొని మళ్ళీ మీకు చూపిస్తాను వీడియోలో. నాకు పువ్వులను తెంపుకొని స్వామివారికి పెట్టేదంటే భలే ఇష్టం అండి. అందుకు నేను అన్ని పూలు తెంపుతూ ఉంటాను, ఈ విధంగా దేవుళ్ళకి పెడుతూ ఉంటాను. ఇదండి వాటి వీడియో. జస్ట్ ఆ పువ్వులను తెంపుకొని నేను స్వామివారికి ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది వాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.